రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు పాపం ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడి డీల్ సెట్ చేసుకొని ఏదో వాళ్ళు ఒక ఎగ్జిక్యూషన్కి వెళ్తూ ఉన్న క్రమంలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పాపం తన రాజకీయ జీవితం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తను ఏదైతే చెబుతారో తను ఏదైతే మాట్లాడతారో దేనికైతే వ్యతిరేకంగా మాట్లాడతారో దేన్నైతే తీవ్రంగా ఆయన ఏమంటారు ద్వేషించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు, చివరికి మళ్ళీ అక్కడికే వెళ్ళి ఆగడం. ఫస్ట్ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రామారావు గారి మీద పోటీ చేస్తాం సొంత మామ మీదే అని అప్పుడు ఛాలెంజ్ ఇస్తాడని చెప్పి ఇప్పటికీ దాని గురించి చెప్పుకుంటుంటారు. మామ మీద పోటీ చేస్తా అన్నారు అని. చివరికి ఏమైంది? అదే మామ చెంత దగ్గరికి వెళ్ళారు. తర్వాత సరే ఆయన నుంచి పార్టీ మొత్తం లాగేసుకున్న తర్వాత కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తాను అన్నారు. చివరికి అదే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారితో ఫుల్ వర్గ విభేదాలు, పూర్తిగా పొలిటికల్ విభేదాలు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. చివరికి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఆయనకే మద్దతు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టే పరిస్థితి వరకు వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మకమైన తప్పిదము అన్నారు 2004లో ఓడిపోయిన తర్వాత. 2014లో మళ్ళీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2018 వచ్చేసరికి మళ్ళీ చారిత్రాత్మక తప్పిదము, మోదీకి ఏం బాధ్యత ఉందా, పల్లాను ఏంటివేనో చెప్పారు, భార్యను రోడ్డును వదిలేశారు అవి ఇవి అని అన్నారు. ఇప్పుడు అదే బీజేపీ కోసం మామూలు వెంపర్లాటనా ఒక రేంజ్లో వెంపర్లాట. బీహార్ దొంగ ప్రశాంత్ కిషోర్ ఒక దొంగ ఇక్కడ ఇంకో దొంగతో కలిసి పనిచేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఇంకో దొంగతో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ దొంగ ప్రశాంత్ కిషోర్ని ఇంటికి పిలిపించుకున్నారు. అర్రర్రే ఎంత దారుణమైన పరిస్థితి నిజంగా. సీరియస్లీ ఇంతనా? ఏ జగన్ రెడ్డి నీ అయ్య వల్లేగా, మీ నాన్న వల్లే, మీ అయ్య వల్లే కాలే, నన్నేం బీకలేకపోయాడు. 17-18 కమిషన్లు వేసాడు. ఏం బీకిండు? నువ్వేం బీకుతావు జగన్ రెడ్డి అన్నాడు. అంటే పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు 52 రోజులు కూర్చున్నారు. వ్యవస్థల సృష్టికర్త నేనే అన్నాడు. జైల్లో కూర్చున్న తర్వాత ఆ వ్యవస్థల మీద విమర్శలు చేసుకుంటూ వచ్చే పరిస్థితి. జైలు పక్షి ఖైదీ నంబర్ సో అని జగన్ని విమర్శించుకుంటూ వచ్చాడు. చివరికి చంద్రబాబుకు ఖైదీ నంబర్, జైలు పక్షి ఖైదీ నంబర్ సో అని చెప్పి ఒక నంబర్ వచ్చింది. ప్రతిదీ ఏదైతే వద్దనుకుంటాడు మళ్ళీ అక్కడికే పోయే పరిస్థితి, వద్దనుకున్న దగ్గరికే పోయే పరిస్థితి. అవ్వా ఎంత దారుణం. చివరికి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పరిస్థితి దగ్గరకు వచ్చి ఆగిందో చూడండి. ఏదైతే వ్యతిరేకించి ఏదైతే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇంకా పొలిటికల్గా స్టాండ్ మార్చుకోవడాల గురించి చాలా మాట్లాడుకోవాలి. ఇవన్నీ నేను ముఖ్యమైన రెఫరెన్స్లే చెప్పిన. ఇలాంటివి ఇంకా మీ దగ్గర ఉంటే కళాఖండాలు షేర్ చేయండి. మన వ్యూవర్స్ కూడా కామెంట్స్ రూపంలో చదువుకొని ఎంజాయ్ చేస్తారు. ఎన్ని ఇలాంటివి. రే చంద్రబాబు సార్ ఎక్కడ నుంచి మొదలెట్టి ఎక్కడికి వచ్చి ఆగారు. నిజంగానే వ్యతిరేకించిన దాని దగ్గరికే మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి, ద్వేషించిన దాని దగ్గరికే మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి.